రేపు మాజీ సీఎం గారు కేసీఆర్ గారు నల్లగొండలో సమావేశం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ పెడుతుండగా దేని కొరకు పెడుతుండో అని అది తెలుసుకుంటే కృష్ణా జలాల గురించి నల్లగొండను సస్యశ్యామల చేసినాం, ఖమ్మం చేసినాం, మహబూబ్నగర్ చేసినాం. కృష్ణా జలాలన్నీ మిషన్ భగీరథ ద్వారా మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి రైతులు సంతోషాలతో ఉండి మంచినీళ్ళు తాగుతురట. దాని గురించి ఓడిపోయిన తర్వాత కనువిప్పు కలిగి మళ్ళీ నల్గొండకు వచ్చి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నట్టు మాజీ ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా నల్గొండ ప్రజల తరఫున నేను ఒక విషయం మీ అందరికీ పత్రికా ముఖం తెలియజేసుకున్నాను. గత 10 సంవత్సరాల కింద తెలంగాణ మిలుగు బడ్జెట్గా ఆనాడు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విడగొట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోయినా కానీ తెలంగాణ ఎంతోమంది మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో 340 మంది, మలిదశ ఉద్యమంలో 12 మంది చనిపోతే చలించి ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు అనే ఒక కోణం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలందరూ చిలకాల కోరిక నెరవేర్చే విధంగా తెలంగాణ ఇస్తే డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇస్తే 10 సంవత్సరాలు పాలించిన తర్వాత తెలంగాణ రాకముందుకు ఎక్కడికి వచ్చి నల్గొండకు వస్తే ఫ్లోరైడ్ అంటే నల్గొండ జిల్లాకు అడ్డా అని చెప్పినావు. నువ్వు డిండి ఎత్తిపోతుల పథకం ఇంతవరకు మొదలు పెడితే ప్రకటిస్తావు, 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా ₹1 కూడా కేటాయించలేదు. అలాగే ఎస్ఎల్బీసీ అన్నాడు రాజశేఖర రెడ్డి గారు, మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 1500 కోట్లతోని శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టిస్తే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేస్తానని తెలంగాణ రాకముందుకు మాట ఇచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అదే చేస్తా అని చెప్పినావు. అలాగే మనందరికీ తెలుసు నల్గొండలో సొరంగం అంటే మనకు తెలియదు. వాస్తవంగా ఎల్లెవల ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటే కానీ మాకు పైభాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయింది ఎక్కడ ఉండో కానీ వారిని తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి గవర్నర్ దగ్గర తీసుకుపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎల్లెవల ప్రాజెక్టు సొరంగ మార్గం ఇవ్వడం జరిగింది. 600 కోట్లతో శాంక్షన్ చేస్తే 2009లో శాంక్షన్ చేస్తే 8లో శాంక్షన్ చేస్తే 2008 నుంచి 14 దాకా ఆ రోజు 90% పనులు పూర్తయినాయి. 90% పనులు పూర్తయిన తర్వాత కనీసం 10%కు నేను అది చేస్తా ఇది చేస్తా నల్గొండ దత్త తీసుకుంటా అని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. ఇవన్నీ మీ అన్ని గుర్తులేవు అనుకుంటారు, ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చెప్పిండు నల్లగొండ అంటే గులాబీ అడ్డా అన్నాడు, గాల్లో పోయింది. ఒక్కొక్కరు 50,000 మేడతోని 70,000 మేడతోని కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. ఆ మంత్రి గారు ఒకరు సాగు లోటపోయి కళ్ళు లోటపోయి గెలిచిండు 3,000తో 2,000తో. మనం మీ అందరూ చూసారు, నల్గొండ ప్రజలందరూ చూసారు. తెలంగాణకి ఎప్పుడు పోతుందా, ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని 11 సీట్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీ అడ్డా అని, అలాగే ఉత్తమ్ కుమార్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో 2 పార్లమెంట్ గెలిచిన గతంలో, అలాగే 11 సీట్లు గెలిచారు. ఇవన్నీ మర్చిపోయిండు కేసీఆర్ గారు. మళ్ళీ ఎక్కడ దోయక అదే నల్గొండ దత్త తీసుకుంటా అన్న సభ దగ్గరికి వచ్చి ఒక్కటే ఒక రోడ్ వేసి గాదరి మారే చనిపోతే ఒక మెయిన్ రోడ్ ఒక రోడ్ వేసి 5,000 కోట్లు 10,000 కోట్లు. అవన్నీ మేము రేపు నల్గొండ ట్రాక్టర్ సెంటర్లో ఇప్పుడే ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నాం. 100 మందితోని మేము ఏం చేసినాం గతంలో, కాంగ్రెస్ పార్టీ గతంలో నీళ్ళు ఇచ్చింది అవన్నీ వివరంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అవి వివరంగా రేపు వారు అక్కడ సభ పెడుతున్నారు కాబట్టి వారికంటే ముందు మేము ఏం చేస్తుంటే వివరాలు తెలియజేస్తాం మీకు. మేము ఒకటే కోరుతున్నాం కేసీఆర్ గారిని, ఒక్కసారి నల్గొండకు వస్తేప్పుడు మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి మంత్రి గారు చెప్పింది నా ముక్కు నేలకు రాసి రావాలి. నల్గొండకు వస్తేప్పుడు ఇక్కడ మనం అందరం చూసాం, తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోతుంటే, శ్రీకాంతాచార్య చనిపోతుంటే, నల్గొండ జిల్లా వేణుగోపాల్ చనిపోతుంటే, మన పోలీసు యాదవ్ చనిపోతుంటే, జిల్లా నుంచి దాదాపు 5 మంది చనిపోయారు. వారు చనిపోతుంటే నాకు మంత్రి పదవి వద్దు అని గడ్డిపోతుని వదిలిపెట్టి నల్గొండ క్లాక్ సెంటర్లో నిరాహార దీక్ష చేస్తే అన్ని పార్టీల వారు మద్దతు తెలియజేసారు. ఆ రోజు ఇప్పుడు అనుకుంటారు తెలంగాణ తీసుకొచ్చింది ఆ రోజు మిలుగు బడ్జెట్ అని ఉన్నది మనకి. తెలంగాణ వచ్చేటప్పటికి ఇప్పుడు 37,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిండు. అప్పుడే 2 నెలల్లోనే ఆల్రెడీ మొత్తం మసిబుసి మారెడ్డి గారు చేసినట్టు ఆయన లెక్క మాటలు చెప్పరాదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పరాదు, కోమటిరెడ్డి గారు చెప్పరాదు. ఏదైనా చెప్పేది చేస్తాం. 2 నెలలనే ఒకటి ఆల్రెడీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, అలాగే కరెంటు ఫ్రీ విద్యుత్ ఇవ్వబోతున్నాం, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ మీకు వివరంగా రేపు ట్రాక్టర్ సెంటర్లో ఆయన చేసిన ఏంది మేము చేయబోయే వివరంగా చెప్తామని ఈ సమావేశంలో మా వాళ్ళందరూ కొన్ని వివరాలు చెప్తాం మీకు. వాళ్ళు చెప్పినండి రేపు మొత్తం పూర్తిగా 10 గంటలకు ట్రాక్టర్ సెంటర్లో మీకు ఆ స్క్రీన్ ద్వారా మీకు అన్ని వివరాలు ఇస్తాం.
ఇవన్నీ ఏ విధంగా చేస్తామనేది మీకు రేపు చూపిస్తాం. మేము దయచేసి మీరు కూడా మమ్మల్ని కవరేజ్ చేయమని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా.